బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనం రేపుతున్న సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ కు చీఫ్ గా ఐజీ రవిప్రకాష్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేసులోని అన్ని కోణాలను సమగ్రంగా పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. ఇక ఏపీలో సంచలనం సృష్టిస్తున్న సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి అయితే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నైతే ఏర్పాటు చేసింది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సిట్ నైతే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే ఈ రోజు నాగరాజును అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. అప్డేట్స్ ఏంటి? చాలని ఏదైతే ఏపీ ప్రభుత్వం ఒక మిస్సింగ్ కేసు వ్యవహారం, సాయి కృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిట్ ఏర్పాటు చేసింది. అటు ఐజీగా ఉన్నట్టు ఐజీ చీఫ్ గా ఉన్నటువంటి రవిప్రకాష్ తో పాటు మరో ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులను కూడా నియమించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక కీలక నిర్ణయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల మనం 3 రోజుల నుంచి చూస్తున్నాం. అనేక కోణాల్లో పోలీసు దర్యాప్తు ఏదైతే దర్యాప్తు బృందం అధికారిగా ఉన్నటువంటి ఏసీబీ రవిప్రసాద్ మొత్తం దాదాపు 5 బృందాలుగా కూడా ఏదైతే కృష్ణలంక సంబంధించినటువంటి సిఐ స్థాయి అధికారులను నియమించి ఎక్కడైతే ఆధారాలు సేకరించే పనిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడ్డాయి. ఈ రోజు సిట్ తర్వాత కొంత ఈ కేసుకు సంబంధించి కొంత కీలక పరిణామాలని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో కొంత దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశం పైన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. దీనికి ఈ కేసుకు సంబంధించి కొంత పెట్టే వ్యవహారం అని చెప్పుకోవచ్చు. సిట్ దర్యాప్తు కీలకంగా కొంత లోతుగా విచారించేటువంటి అవకాశం. ఎందుకంటే ఏదైతే మరి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజుని ఈ రోజు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, లేదా కస్టడీలో తీసుకొని జరిగినటువంటి పరిణామాలపైన కూడా సిట్ అధికారిగా ఉన్నటువంటి రవిప్రకాష్ విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు సింగ్ నగర్ లో విజయవాడ సింగ్ నగర్ కి సంబంధించి అటు నాగరాజు నివాసం దగ్గర తన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో కొంత నినాదాలు చేస్తా ఉన్నారు. ఏదైతే మరి డ్రగ్స్ మాఫియాగా కొనసాగుతున్నటువంటి ఇలాంటి నేరస్తులని పట్టుకుంటున్నటువంటి నాగరాజుని పైన అరెస్ట్ చేయొద్దు, ఇలాంటి ఆఫీసర్స్ ని కాపాడాలంటూ కూడా మరి తన మద్దతుదారులు అక్కడ నివాసం దగ్గర చేరుకొని కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ రోజు సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కీలక ఆధారాలు నాగరాజు దగ్గర నుంచే రావాల్సింది. మొత్తం నిన్న మనం చూసాము ఏదైతే మరి శ్మశాన వాటికలో 11 మందిని విచారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో 2 వ్యక్తులు అటు భాష అటు రవిని కూడా అదుపులో తీసుకొని కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్నటువంటి 2 డెడ్ బాడీలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించేటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే సిట్ తర్వాత కొంత వేగవంతం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు సేకరించేటువంటి అవకాశం ఉంది. నాగరాజు నోరు విప్పితే ఖచ్చితంగా ఈ కేసు కొంత తెరపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో లాకప్ డెత్ అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు కొంత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయినటువంటి నేపథ్యంలో అటు తల్లిదండ్రులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఏదైతే మరి చనిపోయినటువంటి తీరు వ్యవహారం పైన కూడా ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చేస్తాం, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసు కొంత సీరియస్ గానే సిట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సిట్ ఎలాంటి అంటే ఇప్పటి వరకు దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి దైవప్రసాద్ సేకరించినటువంటి ఆధారాలు కాకుండా ఆ ఆధారాలు కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. సిట్ దర్యాప్తు తర్వాత కొంత
లోతుగా విచారించి నాగరాజుతో పాటు ఏదైతే పోలీస్ స్టేషన్ అంటే కృష్ణలెక్క పోలీస్ స్టేషన్ లో దాదాపు 8 మంది విచారణ ఎదుర్కొంటున్నారు పోలీస్ సిబ్బంది. ఆ 8 మందికి సంబంధించినటువంటి మే 9న సాయి కృష్ణని అక్కడ మార్కాపురంలో తీసుకొచ్చినటువంటి సమయంలో ఎక్కడి నుంచి ఈ కేసు ప్రారంభమైందనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నాగరాజుని స్వయంగా ఈ రోజు కస్టడీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదే నాగరాజుని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీ తీసుకుంటారా లేదా పూర్తి స్థాయిలో మరి ఈ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి నాగరాజుని రిమాండ్ కి తరలించి కస్టడీకి తీసుకుంటారనే అంశం కూడా ఈ రోజు దానికి కూడా ఒక తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ముగ్గురు ఐఏఎస్ అధికారులు అదేవిధంగా ఐజీ స్థాయి అధికారులు ఈ కేసులో విచారణ సిట్ అధికారులుగా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసు కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో నాగరాజు మద్దతుదారులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసు సిట్ అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా ఈ రోజు ఈవినింగ్ లోపే తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ రేపట్లో కూడా సిట్ అధికారులు మరి ఇచ్చినటువంటి అంటే వారికి అందినటువంటి ఆధారాల మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో మరో పక్క కోర్టు కూడా కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే నాగరాజు పాకిస్తాన్ వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక నివేదిక ఇవ్వాలని హైకోర్టు మరి కార్పస్ పిటిషన్ కి సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు మరి దీనికి సంబంధించి ఆధారాలు సబ్మిట్ చేస్తారా లేదా మనకి మరోసారి న్యాయ వ్యవస్థ ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసు కొంత 2-3 రోజుల్లో కూడా ఈ కేసు కొంత తెరపడేటువంటి అవకాశం. ఎందుకంటే సిట్ అధికారులు చాలా లోతుగా విచారించేటువంటి అవకాశం ఉంది. నాగరాజుని కస్టడీ తీసుకున్న తర్వాత మరికొన్ని ఆధారాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆధారాలు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే సాయి కృష్ణకు సంబంధించినటువంటి ఆ మిస్సింగ్ కేసు వ్యవహారం కానీ అదేవిధంగా లాకప్ డెత్ సంబంధించినటువంటి ఆరోపణలు కానీ పూర్తి స్థాయిలో ఆధారాలు లభించకపోతే మాత్రం అటు సిట్కి కూడా కొంత తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంది. అటు ఒకవేళ అంటే ఈ సిట్ అధికారులు కానీ దర్యాప్తు అధికారి దైవప్రసాద్ అందించినటువంటి అంటే న్యాయమూర్తికి అందించేటువంటి ఆధారాలని సంతృప్తి చెందితే న్యాయమూర్తి కంటిన్యూ అయ్యేటువంటి లేదంటే ఖచ్చితంగా సిబిఐకి కూడా ఈ కేసు మళ్లించేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా మనకి 2-3 రోజుల్లో కూడా ఈ కేసు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే సిట్ అధికారులు దర్యాప్తు తర్వాత ఎలాంటి అంటే సాయి కృష్ణకు సంబంధించినటువంటి కేసులో ఎలాంటి ఆధారాలు లభిస్తాయి అనేది ఏ ఆధారాలు సేకరించారనే అంశాలపైన కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి క్షణం పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కేసు ఎటువైపు దారితీస్తుంది అదేవిధంగా నాగరాజ్ కస్టడీ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.